ఫ్రెండ్స్, భూమిపై ప్రస్తుతం 39 దేశాల దగ్గర జలాంతర్గాములు ఉన్నాయి. కానీ వాటిలో ప్రతి దేశం యాక్టివ్ సబ్మెరైన్స్ ను ఉపయోగించడం లేదు. చైనా, అమెరికా, రష్యా, భారత్, ఉత్తర కొరియా మరియు మరికొన్ని దేశాల దగ్గర అత్యంత శక్తివంతమైన యాక్టివ్ జలాంతర్గాములు ఉన్నాయి. భూమిపై ఉన్న చాలా మంది జీవితంలో సూర్యకాంతి, ఫోన్, కుటుంబం, స్వేచ్ఛ అన్ని సాధారణమే. కానీ జలాంతర్గాములో పనిచేసే సైనికుల జీవితం మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. వాళ్ళు కొన్ని వారాలు కాదు, కొన్నిసార్లు నెలల తరబడి కూడా సముద్రం అడుగునే గడుపుతారు. వాళ్ళ దగ్గర ఫోన్ ఉండదు, ఇంటర్నెట్ ఉండదు, బయట ప్రపంచం ఎలా ఉందో కూడా తెలియదు. ఒక ఇనుప గదిలో వందల అడుగుల లోతుల్లో జీవిస్తూ దేశాన్ని కాపాడుతూ ఉంటారు. అసలు జలాంతర్గామిలో జీవితం ఎలా ఉంటుంది? అక్కడికి గాలి ఎలా వస్తుంది? వాళ్ళు ఏమి తింటారు? ఎలా నిద్రపోతారు? యుద్ధం వస్తే ఏమవుతుంది? నెలల తరబడి బయటకు రాకుండా ఎలా జీవిస్తారు? అన్నీ క్లియర్ గా తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూడబోయేది సముద్రం అడుగున దాగి ఉన్న ఒక రహస్య ప్రపంచం. సబ్మెరైన్ లో పనిచేయాలంటే సాధారణ నేవీ ట్రైనింగ్ సరిపోదు. ఇక్కడ పనిచేసే వ్యక్తి శారీరకంగా మాత్రమే కాదు, మానసికంగా కూడా చాలా బలంగా ఉండాలి. ఎందుకంటే సముద్రం అడుగున జీవితం చాలా ఒత్తిడితో ఉంటుంది. ఒకసారి జలాంతర్గామి మిషన్ కి బయలుదేరితే ఎప్పుడు తిరిగొస్తుందో కూడా ఖచ్చితంగా చెప్పలేరు. కొన్నిసార్లు 40 రోజులు, 70 రోజులు లేదా 100 రోజుల కంటే ఎక్కువ సముద్రంలోనే గడపాల్సి వస్తుంది. సినిమాల్లో చూపించినట్టు సబ్మెరైన్ లోపల పెద్ద పెద్ద గదులు ఉండవు. నిజానికి అది చాలా ఇరుకైన ప్రదేశం. చుట్టూ ఇనుప గోడలు, పైపులు, వైర్లు, యంత్రాలు, కంప్యూటర్లు ఇలా నిండిపోయి ఉంటుంది. కొన్ని మార్గాలు అంతకన్నా చిన్నగా ఉంటాయి. ఇద్దరు ఎదురెదురుగా నడవాలంటే ఒకరు పక్కకు జరగాల్సిందే. అక్కడ ప్రతి అంగుళం చాలా విలువైనది. సబ్మెరైన్ లో బెడ్రూమ్లు చాలా చిన్నగా ఉంటాయి. కొన్ని పడకలు శవపేటికలంత చిన్నగా ఉంటాయని అక్కడ పనిచేసే వాళ్ళు చెబుతారు. అందరికీ ప్రత్యేక బెడ్ కూడా ఉండదు. కొన్ని జలాంతర్గాముల్లో హాట్ బంకింగ్ అనే విధానం ఉంటుంది. అంటే ఒక సైనికుడు డ్యూటీకి వెళితే అతని బెడ్ లో ఇంకొకరు పడుకుంటారు. ఎందుకంటే స్థలం చాలదు. చుట్టూ యంత్రాల శబ్దం, మోటార్ గర్జనలు, మెటల్ వైబ్రేషన్స్ మధ్య వాళ్ళు నిద్రపోవాలి. సముద్రం అడుగున ఉదయం లేదా రాత్రి అనే భావన ఉండదు. ఎందుకంటే సూర్యుడు కనిపించడు. అందుకే టైంను గడియారాల్లో మాత్రమే గుర్తిస్తారు. సైనికులు షిఫ్ట్ల ప్రకారం పనిచేస్తారు. సాధారణంగా 6 గంటలు డ్యూటీ, 6 గంటలు విశ్రాంతి, మళ్ళీ పని, ఇలా చక్రంలా కొనసాగుతుంది. కొంతకాలం తర్వాత బయట ప్రపంచం గుర్తుండకపోవడం కూడా ప్రారంభమవుతుంది. జలాంతర్గామిలో అత్యంత ముఖ్యమైన విషయం గాలి. ఎందుకంటే అది పూర్తిగా మూసివేసిన ప్రదేశం. బయట నుంచి తాజా గాలి రావడం అసాధ్యం. అందుకే ప్రత్యేక యంత్రాలతో ఆక్సిజన్ తయారు చేస్తారు. ఎలక్ట్రాలసిస్ అనే పద్ధతిలో నీటిలోని ఆక్సిజన్ ను వేరు చేసి గాలిగా మార్చుతారు. అలాగే కార్బన్ డైఆక్సైడ్ ను తొలగించే ప్రత్యేక పరికరాలు కూడా ఉంటాయి. అయినా కొన్ని రోజుల తర్వాత లోపల గాలి వింతగా మారుతుంది. డీజిల్ వాసన, మెటల్ వాసన, చెమట వాసన ఇవన్నీ కలిసిపోతాయి. కొత్తగా వెళ్లిన వాళ్లకు మొదట్లో తలనొప్పి, అసౌకర్యం కూడా వస్తుంది. ఇంత ఒత్తిడిలో పనిచేసే సైనికులకు మంచి ఆహారం చాలా అవసరం. అందుకే జలాంతర్గామిలో చిన్న కిచెన్ ఉంటుంది. దాన్ని గ్యాలీ అంటారు. అక్కడ అన్నం, చపాతీలు, గుడ్లు, చికెన్, సూప్, ఫ్రోజన్ ఫుడ్, టిఫిన్ ఇవన్నీ ఉంటాయి. మొదటి కొన్ని రోజులు తాజా కూరగాయలు ఉంటాయి. తర్వాత నిల్వ ఆహారమే మిగులుతుంది. కొన్నిసార్లు స్థలం లేక ఆహారపు పెట్టెలను పడకల కింద కూడా ఉంచుతారు. మరి నీళ్ల విషయానికి వస్తే చుట్టూ సముద్రం ఉన్న నీటిని నేరుగా తాగలేరు. అందుకే సముద్రపు నీటిని శుభ్రపరిచి తాగునీటిగా మార్చే యంత్రాలు ఉంటాయి. అయినా నీటిని చాలా జాగ్రత్తగా వాడాలి. ఎందుకంటే నిల్వ పరిమితంగా ఉంటుంది. ఇక బాత్రూమ్ విషయానికి వస్తే ఇది చాలా మంది ఊహించిన విషయం. జలాంతర్గామిలో బాత్రూమ్లు చాలా చిన్నగా ఉంటాయి. 100 మంది సైనికులు ఉన్నా కేవలం 2 లేదా 3 టాయిలెట్లు మాత్రమే ఉండొచ్చు. అక్కడ టాయిలెట్ ఉపయోగించడం కూడా నియమాల ప్రకారం చేయాలి. ఎందుకంటే సముద్రపు ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్క పొరపాటు జరిగితే మురుగునీరు తిరిగి లోపలికి రావచ్చు. కొన్ని పాత సబ్మెరైన్లలో స్నానం కూడా పరిమితంగా ఉండేది. సైనికులు కొన్ని రోజుల పాటు పూర్తిగా షవర్ తీసుకోలేని పరిస్థితులు కూడా వచ్చేవి. ఫోన్ మరియు ఇంటర్నెట్ విషయానికి వస్తే సాధారణంగా ఉండవు. ఎందుకంటే జలాంతర్గామి రహస్యంగా ఉండాలి. ఫోన్ సిగ్నల్ పనిచేయదు, ఇంటర్నెట్ ఉండదు. కుటుంబ సభ్యులతో కూడా చాలా పరిమితంగా మాట్లాడతారు. కొన్నిసార్లు చిన్న సందేశాలు మాత్రమే పంపుతారు. అది కూడా భద్రతా నియమాల ప్రకారమే ఉంటుంది. ఇంత ఒత్తిడిలో కూడా కొంత రిలాక్స్ అవసరం. అందుకే కొన్నిసార్లు సినిమాలు చూస్తారు, సంగీతం వింటారు, కార్డ్స్ లేదా చెస్ లాంటి గేమ్స్ ఆడతారు. కొన్ని సబ్మెరైన్లలో చిన్న టీవీలు కూడా ఉంటాయి. కానీ అందులో ఇంటర్నెట్ ఉండదు. ముందుగా సేవ్ చేసిన వీడియోలు మాత్రమే చూస్తారు. జలాంతర్గామిలో జిమ్ కూడా ఉంటుంది. కానీ చాలా చిన్న జిమ్ ఉంటుంది. ఎందుకంటే నెలల తరబడి ఒకే చోట ఉండడం వల్ల శరీరం
బలహీనపడే అవకాశం ఉంటుంది. అందుకే సైనికులు ప్రతిరోజు వ్యాయామం చేస్తారు. ఒకవేళ అనారోగ్యం వస్తే లోపల మందులు మరియు మెడికల్ కిట్స్ ఉంటాయి. కానీ తీవ్రమైన పరిస్థితి అయితే సమస్య పెరుగుతుంది. జలాంతర్గామి భూమికి దగ్గరగా ఉండే హెలికాప్టర్ లేదా నౌక ద్వారా బయటకు పంపించే ప్రయత్నం చేస్తారు. కానీ సముద్రం మధ్యలో ఉంటే పరిస్థితి చాలా కష్టం. జలాంతర్గామిలో కిటికీలు ఉండవు. అందుకే బయట ప్రపంచాన్ని చూడడానికి పెరిస్కోప్ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు. ఇది సముద్రపు పైభాగం వరకు వెళ్లి అక్కడ దృశ్యాన్ని లోపల ఉన్న అధికారులకు చూపిస్తుంది. దీంతో దగ్గరలో ఉన్న నౌకలు, యుద్ధ ప్రమాదాలు, వాతావరణ పరిస్థితులు గుర్తించవచ్చు. మరి శత్రువులను ఎలా గుర్తిస్తారు? జలాంతర్గామిలో అత్యంత ముఖ్యమైన భాగం సోనార్. ఇది సముద్రంలోని చిన్న శబ్దాలు కూడా గుర్తించగలదు. శత్రు జలాంతర్గామి ఎంత దూరంలో ఉందో, ఎటు వెళుతుందో అన్ని అంచనా వేయగలదు. సముద్రపు అడుగున యుద్ధం అంటే ఎక్కువగా శబ్దాల యుద్ధమే. ఎవరైతే తక్కువ శబ్దంతో ప్రయాణిస్తారో వాళ్ళకే ఎక్కువ అవకాశం ఉంటుంది. టార్పెడోలు మరియు క్షిపణులు. జలాంతర్గాముల్లో అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలు ఉంటాయి. టార్పెడోలు నీటిలో ప్రయాణించి శత్రు నౌకలను పేల్చేస్తాయి. కొన్ని టార్పెడోలు 50 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లగలవు. అణు జలాంతర్గాముల్లో అయితే అణ్వాయుధ క్షిపణులు కూడా ఉంటాయి. వీటి వల్ల వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని కూడా దాడి చేయొచ్చు. అణు జలాంతర్గాములు ఎందుకంత ప్రత్యేకం? డీజిల్ జలాంతర్గాములు అప్పుడప్పుడు బయటికి రావాలి. కానీ అణు జలాంతర్గాములు నెలలు తరబడి సముద్రం అడుగునే ఉండగలవు. ఎందుకంటే అవి అణుశక్తితోనే పనిచేస్తాయి. భారతదేశానికి చెందిన ఐఎన్ఎస్ అరిహంట్ వంటి జలాంతర్గాములు దేశ భద్రతలో చాలా కీలకమైనవి. సూర్యుడు కనిపించకుండా కుటుంబాలకి దూరంగా చిన్న గదుల్లో నెలల తరబడి జీవించడం చాలా కష్టం. కొంతమందికి ఆందోళన, ఒత్తిడి, ఒంటరితనం వస్తాయి. అందుకే జలాంతర్గామి సైనికులకు ప్రత్యేక మానసిక శిక్షణ ఇస్తారు. సముద్రం అడుగున నిశ్శబ్దంగా ప్రయాణించే జలాంతర్గామి కేవలం ఒక యుద్ధ యంత్రం కాదు. అది ఒక చిన్న ఇనుప ప్రపంచం. అందులో పనిచేసే సైనికులు సూర్యుడు లేకుండా, స్వేచ్ఛ లేకుండా, కుటుంబాలకు దూరంగా దేశ భద్రత కోసం తమ జీవితాన్ని అంకితం చేస్తుంటారు. మనకు కనిపించకుండా సముద్రం అడుగున దేశాన్ని కాపాడే ఆ వీరులు నిజంగా అసలైన హీరోలు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్, జై భారత్.